హాయ్ హలో నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 21 నవంబర్ 2025 శుక్రవారం సంబంధించిన జీకే అప్డేట్ చూద్దామా. అంతకంటే ముందు నా వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వర్తబుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూద్దామా. రాష్ట్రపతి గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవు. బిల్లులకు సమ్మతిలో తీవ్ర జాప్యాన్ని ఆమోదంగా భావించాలనడం రాజ్యాంగంలో లేదు. నెక్స్ట్, ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్, గవర్నర్ అనుమతి. అరవింద్ కుమార్ విచారణకు DOPT పచ్చజెండా ఊపగానే అభియోగ పత్రాలు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత విచారణ ఎదుర్కొన్న తొలి మాజీ మంత్రి కేటీఆర్. నెక్స్ట్, కొలువు తీరిన నితీష్ ప్రభుత్వం. మోదీ, అమిత్ షా, నడ్డా, చంద్రబాబు సహా ఎన్డీఏ నేతల హాజరు. 26 మంది మంత్రుల ప్రమాణం చేశారు. నెక్స్ట్, సన్నబియ్యంతో సత్ఫలితాలు. రీసైక్లింగ్ తగ్గింది, బియ్యం ధరలు స్థిరపడ్డాయి. దేశమంతటా ఈ పథకాన్ని విస్తరించాలి. గోధుమల సామర్థ్యం పెంపునకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. నెక్స్ట్, భారత్కు అమెరికా జావెలిన్ క్షిపణి వ్యవస్థ. ఏ దేశం నుంచి వస్తుంది భారత్కు? అమెరికా నుంచి. నెక్స్ట్, 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు. డిసెంబర్ 3వ వారం కంటే ముందే నిర్వహణ. ఈ నెల 25 లేదా 26న షెడ్యూల్. నేడు తేదీల ఖరారుకు అవకాశం. 22, 23 తేదీల్లో జిల్లాల్లో రిజర్వేషన్ల ఖరారు. నెక్స్ట్, రిజర్వేషన్లు 50%, SC, STలకు 20% జనాభా ప్రాతిపదిక. బీసీలకు 2024 కులగణన సర్వే ప్రామాణికం. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు. నెక్స్ట్, అన్నదాతల సంక్షేమానికి దృఢ సంకల్పం. నాబార్డు ధరిత్రి సదస్సులో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. యాజమాన్యం నిర్లక్ష్యమే సిగాచి ప్రమాదానికి కారణం. 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో 26 మృతదేహాలు. నెక్స్ట్, భారత్కు అమెరికా నుంచి 825 కోట్ల ఆయుధాలు. జావెలిన్ క్షిపణి వ్యవస్థ ఇచ్చేందుకు పచ్చ జెండా. నెక్స్ట్, మేధావులు ఉగ్రవాదులుగా మారితే మరింత ప్రమాదకరం. దేశద్రోహ కార్యకలాపాల్లో డాగ్యూ ఇంజనీర్లు. ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుల బెయిల్ను వ్యతిరేకిస్తూ ఏఎఫ్ఐజీ వాదనలు. నెక్స్ట్, నన్ను భారత్కు అప్పగించండి. బెల్జియం సుప్రీంకోర్టులో మొహాల్ చోక్సీ పిటిషన్. వజ్రాల వ్యాపారి బ్యాంకులకు టోక్రా వేశాడు. నెక్స్ట్, ఎర్రకోట భద్రత కట్టుదిట్టం. తేగ్ బహదూర్ 350వ వర్ధంతికి ఏర్పాట్లు. హాజరు కానున్న రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రి. 50,000 మందితో భారీ వేడుక. నెక్స్ట్, కాప్ సదస్సులో అగ్ని ప్రమాదం. ఐక్యరాజ్య సమితి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP30 పేరుతో బ్రెజిల్లోని బెలంలో నిర్వహిస్తున్న సదస్సులో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. చూడండి, ఐక్యరాజ్య సమితి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 30లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎప్పుడు? గురువారం. నెక్స్ట్, నెహ్రూ ఎంపిక చేసిన రచనలు ఆన్లైన్లో 3,000 పత్రాలు, 35,000 వ్యాఖ్య చిత్రాలు. నెక్స్ట్, అన్ని మతాలపై నమ్మకం ఉంది కానీ బౌద్ధాన్ని అనుసరిస్తున్న CJI జస్టిస్ BR గవాయి.
నెక్స్ట్, నకిలీ ఈ కామర్స్ మోసాలతో 225 కోట్ల రూపాయలు స్వాహా. కడపలో కేసుల ఆధారంగా దర్యాప్తు. 8.46 కోట్ల రూపాయలు జప్తు చేసిన ఈడీ. గ్లోబల్ సమ్మిట్లో రాష్ట్ర సత్తాను ప్రపంచానికి చాటుదాం. ఫ్యూచర్ సిటీలో ఈశాన్య రాష్ట్రాలకు ఉచితంగా స్థలాలు ఇస్తాం. తెలంగాణ ఈశాన్య రాష్ట్రాల సాంకేతిక సాంస్కృతిక వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి దగ్గరైనట్లేనా? ఇరుపక్షాల నుంచి సానుకూల సంకేతాలు. మొదటి దశ కోసం ఆసక్తిగా చూస్తున్న పరిశ్రమ వర్గాలు. నెక్స్ట్, అంతర్జాతీయ అగ్రగామి 100లో మరిన్ని భారత్ బ్యాంకులు. ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. గోవా వేదికగా గురువారం ఘనంగా ప్రారంభమైన 56వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈఫీ వేడుకలో ఆయన్ను సన్మానించారు. చూడండి, 56వది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈఫీని ఇది ఎక్కడ జరిగింది? గోవాలో. బాగా గుర్తుపెట్టుకొని ఇలాంటివి. నెక్స్ట్, యుద్ధ ట్యాంకులకు యమపాశం జావెలిన్. మరో 8 స్వర్ణాలు భారత్ సొంతం. ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో భారత్ ర్యాంక్ 142. 2027 ఆసియా క్వాలిఫైయర్లో బంగ్లాదేశ్ చేతిలో 0-1 ఓడిన నిరాశకు గురి చేసిన భారత్ ఫుట్బాల్ జట్టుకు ర్యాంకింగ్స్లో ఎదురుదెబ్బ తగిలింది. 2025 తాజాగా ప్రకటించిన ఫీఫా జాబితాలో 6 స్థానాలు కోల్పోయి 142వ ర్యాంకులో నిలిచింది ఫుట్బాల్ ర్యాంక్. క్వశ్చన్స్ చూద్దామా? నిన్న వీడియోలో క్వశ్చన్స్ ఆన్సర్ చూద్దామా? ఫస్ట్ క్వశ్చన్, భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ మొదటి చైర్మన్ ఎవరు? విక్రమ్ సారాభాయ్. మొదటి ఉపరాష్ట్రపతి కావడానికి కనీస వయసు? భారత ఉపరాష్ట్రపతి 35. పొగాకుకు పూర్తిగా నిషేధించిన ప్రపంచంలో మొదటి దేశం భూటాన్. ఇప్పుడు ఈరోజు క్వశ్చన్స్ చూద్దామా వీడియో. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు? నెక్స్ట్, సాధారణంగా సోడియం క్లోరైడ్ని ఏమని పిలుస్తారు? నెక్స్ట్ క్వశ్చన్, విస్తీర్ణాన్ని బట్టి ప్రపంచంలో అతిపెద్ద దేశం ఏది? వీటికి ఆన్సర్స్ తెలిసినట్లయితే డెఫినెట్గా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయడానికి కొంచెం టైం, నా కోసం కొంచెం టైం కేటాయించండి అబ్బా ప్లీజ్. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తాను. నా వీడియో ఎండ్ వరకు చూసి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం చూస్తూనే ఉండండి సంధ్య ఎడ్యుకేషనల్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.